ఎస్యు భూములకు సంబంధించి రాత్రి మీడియాలో ఆ విజువల్ చూసినాక తెలంగాణ సమాజంలో బాధపడని వ్యక్తి లేరు, కాంగ్రెస్ వాళ్ళు తప్ప. ఆ చిన్న చిన్న అమ్మాయిలను వాళ్ళని మెడలు బట్టి గుంజుకోపోతుంటే మెడలు ఉంటాయా పోతాయా, చుట్టుబట్టి గుంజుకోపోతే కాళ్ళు చేతులు ఉంటాయా ఇరుగుతాయా అన్నటువంటి ఒక భయానక వాతావరణం నేను చూస్తాను. నేను బాధ అనిపించింది చూస్తుంటే, వీడియోలు చూస్తుంటే. గంట గుంజుకోపోతే అమ్మాయిలను పట్టుకొని గంట గుంజుకోపోతారా? ఈడ్చుకోపోతున్నారు. కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి, కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు, మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగల లెక్క జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు, నిబంధన విరుద్ధంగా భూమిని చదువుని చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు? మా భూములు, మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాధ అనిపించాను. నేను చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలను గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు. ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిచారు. మానవత్వంలో మాత్రం ఏడిచారు. ఇక మానవత్వం లేని కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు. వాళ్ళు 400 ఎకరాలు అమ్మి ఇవాళ మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు, అంతే కదా. ఎస్యూ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్యూ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే ఎస్యూ భూములు అమ్మాలి, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగ ఉండదు రాబోయే తరాలకు, అన్నం వేస్తారు. ఇక అంటే ఏవీవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు, పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఏవీవీపీ కార్యకర్తలు 3 పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఒక కార్యకర్తను రాత్రి కూడా వదిలిపెట్టలే. అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు, ఇంకో 2 కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే. ఇంత ఘోరమైన అరాచకమా? బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఇంత అరాచకం మంచి కాదు. ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎవరైతే విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారో, విద్యార్థులు కొట్టారో ఆ పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. మీరు విచారణ జరపాలి. మీరు హోమ్ మినిస్టర్ గానే చెప్తున్నాను నేను. మాకు విచారణ జరిపే అధికారం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఇలా విద్యా కమిషన్ వేసారు, అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు. మరి ఎడవేరు మీ నోర్లు ఎడవైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యలను కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళు అని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడవేనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే, కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే. మీరు భూములు అమ్ముకోండి అని కాంగ్రెస్ పార్టీ కానీ అమ్ముకునే విధంగా స్వేచ్ఛనిస్తున్నట్టే. వాళ్ళ నుంచి వీళ్ళు కమిషన్ తీసుకుంటారు. వీళ్ళు వాటా వీళ్ళకి వస్తుంది. ఏడమైనా మీ కమిషన్ చైర్మన్ అండి, మీరు ఉద్యమకారులు కదా. కానీ వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. విద్యార్థులు చేసేటువంటి ఆందోళనకు భారతీయ జనతా పార్టీ 100% పూర్తి మద్దతిస్తాం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇది భూములమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారంటే ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదు. అరే నువ్వు అమ్మడానికి ప్రభుత్వం భూములు ఉన్నాయి, అది అమ్ముతావా? అభివృద్ధి కోసం అమ్ముతావా? అంటే అమ్మి పాలిస్తావా? నువ్వేం పాలించేది? కేఏ పాలకు రాష్ట్రం ఇస్తే పాలిస్తాడు. అమ్మి ఏమంటే అమ్మి పాలించమంటే నువ్వు పాలించేది ఏంటి అంటున్నా. నువ్వు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలనే చెప్పని చెప్తేవి. నువ్వు ఎన్నికల ముందు ప్రచారం చేయనేస్తేవి. అప్పులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తేవి.
అప్పుల విషయం ముందే తెలుసు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అమ్ముతావు భూములు చెప్పండి. అప్పుడే మేము భూములు అమ్ముతాం, ప్రజల ఆస్తులు అమ్ముతాం, అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తాం ముందు చెప్తే ఒక కోటి పడకపోతుండే, నేను ఒక సీట్ రాకపోతుండే నీకు ముందు ఎందుకు చెప్పాను ఎన్నికల ముందు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు, నిజాయితీగా లెక్కలు చెప్పాడు. మొన్నటి వరకు కూడా 10,000 కోట్ల రూపాయలు మేము ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం ఈ బియ్యం కోసమని. ఒక్కొక్క కిలోకు 40 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క కిలోకు బియ్యం కోసం అని చెప్పన్నారు. నేనేమంటున్నా అంటే ఈ 5 కిలోల బియ్యము కేంద్రం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా స్పష్టం చేయాలి. ఈ 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఈ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందా స్పష్టం చేయాలి. కిలోకు 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా స్పష్టం చేయాలి. మీరు పెడతలేము, కేంద్రం పెడతలేదు, రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందంటే నేను దాన్ని ప్రూవ్ చేస్తాను. నేను అరే 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కిలోకు 40 రూపాయలు ఖర్చు పెట్టేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మిల్లింగ్ నుంచి ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ కానీ సుతీర్థాల పైసలు గోన సంచి పైసలు కానీ లాస్ట్కు వీళ్ళు కొనుగోలు ముందు వీళ్ళు చేయాల్సి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుంది. దానికి మిత్తి చేసుకుంటారు. ఆ ఇంట్రెస్ట్ పైసలు కూడా కేంద్రమే కడుతున్నది. అరే 40 రూపాయలు ఇచ్చేది మేము, 5 కిలోల బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వము. ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు. 10 రూపాయలు యాడ్ చేసారు మీరు ఇచ్చింది ఎంత? 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు ఇచ్చి అంగు ఆర్పాటలు చేస్తున్నారు. మన 40 రూపాయలు ఇచ్చిన మోడీ గారు ఏమనాలి? 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీ గారు ఏమనాలి? నీకు అదన భారం ఎంత పడుతుంది? 2,000 కోట్లు అదన భారం పడుతుంది. ఇలా అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, మీరు వెంటనే రేషన్ షాప్లోకి వెళ్ళండి, వీళ్ళు ఇచ్చే బియ్యాన్ని తనిఖీ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వము కిలోకు 40 రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పండి. 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో ఖర్చు పెడుతుందనే విషయాన్ని చెప్పండి. చెప్పి అలా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి. 40 రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారు గొప్పరా, 10 రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ? ఆలోచించండి మీరు. అలా 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పదా? 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా? ఒకసారి ఆలోచించండి. పైసలు కేంద్రాన్ని పేరు మాత్రం చెప్పుకుంటున్నారు. మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి. అరే రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టద్దని మేము అంటే మీ ఫోటో పెట్టుకోవడం మాకు ఏం అభ్యంతరం లేదు, కానీ మోడీ గారు ఫోటో ఎందుకు పెట్టారు అంటున్నాను నేను. కనీసం నేను అంత పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టినప్పుడు సన్న బియ్యంది ఒక్కసారన్నా కనీసం మీ నోటి ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది, 10,000 కోట్ల రూపాయలు మాకు ఇస్తున్నది, 40 రూపాయలు కిలోకి ఇస్తున్నది, దానికి 10,000 రూపాయలు యాడ్ చేస్తే చెప్పుకొని ఇబ్బంది లేదు, కానీ కనీసం పేరు చెప్తలేరు. చెప్పాలి, నేను 10,000 కోట్ల రూపాయలు అంటే నేను ప్రూఫ్ చేస్తాను. దాన్ని మా సవాల్ సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. తమిళనాడులో కూడా అంతే, ఏడవనంతే. చెప్పదు. దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్స్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒకటైనాయి. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సపోర్ట్గా ఇలా పోటీ తప్పుకునే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పుడు కూడా దాదాపు 70 ఓట్లకు పైగా ఉన్నప్పుడు కూడా ఇలా పోటీ చేయడానికి ఇలా ముందుకు వస్తలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి ఇలా ఈ భాష పేరుతోని, దక్షిణ భారతం పేరుతోని, దక్షిణాది రాష్ట్రాల పేరుతోని ఇలా చెన్నైలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ పోయింది, బీఆర్ఎస్ ఇద్దరు అనుకోని వేరు. మళ్ళీ హైదరాబాద్లో పెట్టే మీటింగ్ కూడా ఇద్దరు కలిసి అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఎవరోని పిలవాలి, ఏ పార్టీని పిలవాలి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకుని పిలుస్తున్నారు. ఇలా స్థానిక సంస్థలు ఇక్కడ ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే ఎంఏ పార్టీకి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి 2 కార్పొరేట్ సీట్లు ఉన్నాయి, 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయ్యారు. అలా ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నారు, పోటీ చేస్తలేరు. బీఆర్ఎస్ పార్టీకి 54 మందో 55 మందో కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకా అదనంగా ఈ కార్పొరేటర్తో పాటు అదనంగా ఇంక 20 ఓట్లు ఉన్నాయి వాళ్ళకు, వాళ్ళు కూడా పోటీ చేస్తలేరు. క్రాస్ ఓటింగ్ అయితే చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్త నాయకులనే బీఆర్ఎస్ పార్టీ నమ్మకం లేదు.
కానీ ముగ్గురు ఒకటే, వీళ్ళిద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అనేదానికి ఇది నిలువెత్తు ఉదాహరణ. ఇది ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. వాళ్ళిద్దరు ఒకటే, అందుకే ఇద్దరు కలిసే ఎంఎం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంఎం పార్టీ గెలిపించే ప్రయత్నం ఇస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఇలా ఏం కాబోతున్నది? ఎంఏఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఎంఏఎం పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ 100% దీన్ని వ్యతిరేకిస్తుంది. 100% పోటీ అని చెప్పి ఆలోచన ఉన్నది. అది అందరి పార్టీ రాష్ట్ర అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకొని నేను ప్రకటిస్తాను. ఆఫీస్ బేరస్ మీటింగ్, ఇది ఆఫీస్ బేరస్ మీటింగు, కామన్ అందరూ కలిపి మీటింగ్ కాదు. కాబట్టి కొత్త అధ్యక్షుల పరిచయ కార్యక్రమము, దాంతోపాటు ఎవరు పిలిస్తే వాళ్ళు వస్తారు. ఎజెండాకి సంబంధించి మీటింగ్ ఎజెండా, దాని తర్వాత మీటింగ్ తర్వాత అధ్యక్షుల వారు ఎవరు ఆదేశిస్తే వారు మీటింగ్ చెప్తారు. ఇప్పుడు గ్రూప్ వన్ సంబంధించి ఏమంటారంటే, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో గ్రూప్ వన్ పేపర్ లీకేజు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైంది? అవకతవకలు. ఇప్పుడు గ్రూప్ వన్ అభ్యర్థుల యొక్క అభ్యంతరాలను, వాళ్ళ యొక్క ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలి. మెరిట్ విద్యార్థులకు అన్యాయం కాకుండా, ఎవరికి అన్యాయం కాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చివరకు ప్రభుత్వం స్పందించకుండా కోర్టు పోయే పరిస్థితి వచ్చింది. వాడు ఈ గ్రూప్ వన్ విషయంలో ప్రభుత్వము చాలా సీరియస్ తీసుకోవాలి. వాళ్ళు కష్టపడి చదువుకున్నారు. ఎవరికి అన్యాయం జరగకుండా, మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా న్యాయ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.